పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకొక లైన్ పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే మళ్ళీ కౌంట్ అనే ఫంక్షన్ ఉంది, ఒకసారి 1 by 1 నేర్చుకుంటాం. Yeah, done. Naveen, can you explain this one at once? Total number of matches in the database. అంటే ఏంటి, మన దగ్గర ఒక డేటాబేస్ ఉంది కదా, ఆ డేటాబేస్లో బోల్డ్ అంతమంది ప్లేయర్స్ యొక్క లిస్ట్ ఉందన్నమాట. నా దగ్గర డేటాబేస్ ఉంది, ఆ డేటాబేస్లో మనకి ఏంటంటే బోల్డ్ అంతమంది ప్లేయర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరి యొక్క లిస్ట్ ఏమందంటే నా దగ్గర ఉందన్నమాట. ప్లేయర్ అంటే మ్యాచ్. జస్ట్ 1 second, స్టిల్ ఫస్ట్ జస్ట్ 1 second. ఓకే, మన దగ్గర ఏముంది, మన దగ్గర ఇలా ప్లేయర్ మ్యాచ్ అండర్స్కోర్ డీటెయిల్స్ అని ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్ లోపల నాకేముంది, బోల్డ్ అంతమంది ప్లేయర్స్కి సంబంధించిన డేటా మొత్తం కూడా నాకు చూసారనుకోండి, మీరు ఇస్తుంది కదా, బోల్డ్ అంతమంది ప్లేయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు ఏముందంటే బోల్డ్ అంత ప్లేయర్స్ అందరికి సంబంధించిన డేటా మొత్తం కూడా నా దగ్గర ఉంది. దీనిలో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే, ఇక్కడ ఒక టోర్నమెంట్ జరిగింది కదా, ఈ టోర్నమెంట్ లోపల టోటల్గా ఎన్ని మ్యాచెస్ జరిగాయి అనేది నేను తెలుసుకోవాలనుకున్నాను. అలా తెలుసుకోవాలనుకున్నాను అనుకోండి, ఎలా తెలుసుకుంటాం, టోటల్గా ఎన్ని మ్యాచెస్ జరిగినాయి అనేది తెలుసుకోవాలనుకో ఎలా తెలుసుకుంటాం మనం జనరల్గా, ఇక్కడ మ్యాచెస్ అన్ని డిస్ప్లే చేశారు కదా, అవి ఇక్కడ చూడండి, దీన్ని మ్యాచ్ అంటారు. అంటే ఒక మ్యాచ్ జరిగింది, అలా ఎన్ని మ్యాచెస్ జరిగినాయో చెప్పాలనుకో ఏం చేయొచ్చని, ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయో మనం చూసుకున్నాం అనుకో, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఇట్లా ఎన్ని రోస్ ఉన్నాయో కనుక మనం కౌంట్ చేసేసామనుకోండి, అలా కౌంట్ చేయడం ద్వారా ఒక టోర్నమెంట్లో ఎన్ని మ్యాచెస్ ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. అలానే మనం ఒక డేటాబేస్ నుండి ఎన్ని మ్యాచెస్ జరిగినాయి అనేది కనుక మనం తెలుసుకోవాలి అనుకోండి, కౌంట్ ఆఫ్ అనే అగ్రిగేషన్ ఫంక్షన్ సహాయంతో ఈజీగా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అలా చేయాలి అంటే ఎలా చేస్తారో చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేనేం చేస్తున్నాను, ఏ టేబుల్ నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకొని ఫస్ట్ టేబుల్ ఫ్రమ్ ఎక్కడ, ఏ టేబుల్ మనకి ప్లేయర్ అండర్స్కోర్ మ్యాచ్ అండర్స్కోర్ డీటెయిల్స్. అంటే ఫస్ట్ ఎవరైనా సరే డేటాబేస్తో చేసేటప్పుడు ఇలా రాసుకుంటారు అన్నమాట టేబుల్ని. ఆ టేబుల్ నేమ్ తర్వాత ఏం చేస్తాం, ఫస్ట్ వేర్ కండిషన్ ఉందో లేదో చూసుకుంటాం. లేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే టేబుల్ నేమ్ రాస్తాం. ఏం చేద్దాం అనుకుంటున్నాము మనము, ఆ టేబుల్ లోపల ఎన్ని మ్యాచెస్ జరిగినాయో చెప్పాలంటే ఏం కావాలి, ఎన్ని రోస్ ఉన్నాయో కౌంట్ చేస్తే దాని మీనింగ్ ఏంటంటే ఎన్ని మ్యాచెస్ జరిగినాయో చెప్తారన్నమాట. అలా నేను ఇప్పుడు ఏం చేయాలనుకున్నాను, ఎన్ని రోస్ ఉన్నాయో కనుక మనం కౌంట్ చేయాలనుకో, మనకి అగ్రిగేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్లో ఏం చేస్తాము, కౌంట్ అని రాసేసేసి దాని పక్కన ఏం చేసేసామంటే రౌండ్ బ్రేసెస్ పెట్టేసేసి ఏం చేశానంటే ఎన్ని రోస్ ఉన్నాయో చెప్దాం అనుకున్నాను, అందుకొని ఇక్కడ స్టార్ అని పెట్టేసాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే డేటాబేస్ నుంచి తెచ్చుకోవాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేశానంటే SCLCT సెలెక్ట్ అని రాసేసి నేను ఏం చేశానంటే క్వైరీ అని రన్ చేశాను. అప్పుడు నాకేమని అంటే టోటల్గా ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కౌంట్ అయ్యి వచ్చేసింది. లేదు మీకు ఇంకా తెలియదు అనుకోండి, అప్పుడు మీరు ఇంకోలా కూడా కోడ్ రాయొచ్చు అనమాట. ఏంటిదంటే మీకు సింటాక్స్ తెలుసు అనమాట. ఏంటిది, ఎన్ని రోస్ ఉన్నాయో కౌంట్ చేయాలనుకో, కౌంట్ చేయడం ఒక అగ్రిగేషన్ ఫంక్షన్ కనుక రాయాలనుకో దానికి సింటాక్స్ మీకు తెలుసు కదా, సెలెక్ట్ అని రాసేసి తర్వాత ఏం చేస్తాము, ఎఫ్ అని రాసేసి తర్వాత ఏం చేస్తాము, సి అని రాసేసి తర్వాత మనం ఏం చేస్తాము, ఫ్రమ్ అని రాసేసి తర్వాత మనం ఏం చేస్తాము, టేబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ టేబుల్ నేమ్ పెడతాం. ఇంతేనా, మీ అందరికి చెప్పింది ఇంతేనా సింటాక్స్? ఇదే కదా మనం నేర్చుకున్న సింటాక్స్, ఇలానే కదా మనం నేర్చుకుంది. ఈ సింటాక్స్ ప్రకారం మనం ఏం చేస్తామంటే ఏం చేద్దాం అనుకుంటున్నాను, కౌంట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకొని ఈ ఎఫ్ అనే ప్లేస్లో ఏం చేస్తానంటే
అగ్రిగేషన్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ పేరు పెట్టాలి. ఆ తర్వాత కౌంట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే కాలం నేమ్, ఏదైనా ఒక కాలం నేమ్ నేమ్ అని కాలం నేమ్ పెట్టుకున్నాను. తర్వాత టేబుల్ అనే కాడకు మనం ఏం చేయాలి, టేబుల్ నేమ్ ఇవ్వాలి. టేబుల్ నేమ్ ఏంటి, ప్లేయర్ అండర్ స్కోర్ మ్యాచ్ అండర్ స్కోర్ డీటెయిల్స్ అని రాసేసాను. రాసేసి రన్ చేశాను. అప్పుడు నాకేమైనా చూడు, టోటల్గా ఎన్ని మ్యాచెస్ ఉన్నాయో ఆ మ్యాచెస్ యొక్క కౌంట్ అంతా కూడా నాకు రావడం జరిగింది. అంటే మనకి సింటాక్ కనుక ఆటోమేటిక్గా వచ్చేసింది అనుకోండి, చాలా ఫాస్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే డీల్ చేసేయచ్చు అనమాట. ఓకే, సో ఎన్ని మ్యాచెస్ జరిగినాయో తెలుసుకోవాలంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇలా కాలం నేమ్ పెట్టడం ద్వారా అయినా తెలుసుకోవచ్చు. లేకపోతే మనం ఏం చేస్తామంటే అక్కడ స్టార్ అనేది పెట్టడం ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఎన్ని రోస్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఆ ఎన్ని మ్యాచెస్ జరిగినాయి అనేది దాని యొక్క ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకే, అలానే ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు ఇంకొక క్వైరీ ఉందన్నమాట. ఏంటిదంటే నేను ఇక్కడ బోల్డ్ మంది ఈ టోర్నమెంట్లో బోల్డ్ మంది మ్యాచెస్ ఆడుతున్నారనమాట. బోల్డ్ అంతమంది ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళల్లో నాకు ఏం కావాలనుకున్నానంటే నాకు డేవిడ్ అని ఒక ఫేవరెట్ బ్యాట్స్మెన్ అనమాట. నాకు ఆ డేవిడ్ అనే పర్సన్ యొక్క ఎన్ని మ్యాచెస్ అయితే ఆడాడు అనేది మాత్రమే నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకో ఎలా చేస్తాను? డేవిడ్ అనే అతను ఒక ఫేవరెట్ ప్లేయర్ ఉన్నారు నాకు. అతను టోటల్గా ఎన్ని మ్యాచెస్ ఆడాడు అనేది కనుక మనం తెలుసుకోవాలి అనుకున్నాం అనుకోండి, ఎలా తెలుసుకుంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ అని రాసేసి కౌంట్, ఎన్ని మ్యాచెస్ ఆడాడు, ఎన్ని అనేది తెలుసుకోవాలని కౌంట్ చేయాలి. అందుకని కౌంట్ అనే ఫంక్షన్ రాసేసి దాని పక్కన కౌంట్ బ్రేస్లో స్టార్ అని పెట్టి రమ్మని రాసి టేబుల్ నేమ్ రాసేసి తర్వాత ఒక పర్సన్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి అప్పుడు ఏం చేస్తానంటే వేర్ నేమ్ ఈక్వల్ టు డేవిడ్ అని చెప్పాను అనుకోండి, డేవిడ్ ఎన్ని మ్యాచెస్ అయితే ఆడాడో అతని యొక్క మ్యాచెస్ కౌంట్ అనేది రావడం తెలుస్తుంది అనమాట. దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి ప్లే గ్రౌండ్లోకి ప్లే అరౌండ్ చేసి చూస్తే వాడు ఎన్ని మ్యాచెస్ ఆడాడంటే 3 మ్యాచ్లు అని వచ్చేసింది. అది కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి ప్లే గ్రౌండ్లోకి ప్లే అరౌండ్ చేసి వచ్చాడు. అక్కడికి వెళ్ళాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశాను, కాలం తీసేసి కిందకి వచ్చి నేను ఏం చేశానంటే వేర్ అని రాసేసి నేమ్ ఈజ్ ఈక్వల్ టు డేవిడ్ అని చెప్పాను. అప్పుడు కాల్ ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే డేవిడ్ యొక్క ఎన్ని మ్యాచెస్ ప్లే చేశాడంటే ఆ మ్యాచెస్ యొక్క కౌంట్ అనేది రావడం జరిగిపోయింది. ఓకే. అలానే మనం ఏం చేస్తామంటే ఈ కౌంట్ అనే ఆపరేషన్ యూజ్ చేసేటప్పుడు మనం కొన్ని స్పెషల్ కేసెస్ అనే వాటి గురించి మనం ఏం చెప్పుకుంటున్నాం, కొన్ని స్పెషల్ కేసెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ స్పెషల్ కేసెస్ గురించి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటిదంటే ఈ అగ్రిగేషన్స్ అప్లై చేసేటప్పుడు మనకి కొన్ని స్పెషల్ కేసెస్ అనేవి ఉన్నాయి. వాటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే డిస్కస్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక డేటాబేస్ వీటిలో కౌంట్ అనే అగ్రిగేషన్ ఫంక్షన్ మనం అప్లై చేసేటప్పుడు దీనికి కొన్ని స్పెషల్ కేసెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ స్పెషల్ కేసెస్ ఏంటి అనే దాని గురించి చూద్దాం. అంటే కౌంట్ అనే ఆపరేషన్ మనం యూజ్ చేసేటప్పుడు ఒక ప్లేయర్ ఏం చేస్తుంటే మన దగ్గర ఒక డేటాబేస్ ఉంది కదా, ఆ డేటాబేస్ నుండి ఏం చేస్తుంటే టోటల్ నంబర్ ఆఫ్ ప్లేయర్స్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ ప్లేయర్స్ అంటే మొత్తం ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు అనేది కనుక మనం తెలుసుకోవాలనుకోండి, అప్పుడు ఎలా తెలుసుకుంటాం మనము నవీన్ ఎలా తెలుసుకుంటాం టోటల్ నంబర్ ఆఫ్ ప్లేయర్స్ మొత్తం ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు అనేది తెలుసుకోవాలనుకున్నాం. అలా ఎలా తెలుసుకుంటామంటే మనకి ఒక మెథడ్ ఉందన్నమాట. ఏం చేస్తామంటే ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు అనేది తెలుసుకోవాలనుకున్నాం అనుకో, అప్పుడు మనం ఎలా చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే డేటాబేస్ నుండి నేమ్ అనే కాలం తీసుకొని ఆ నేమ్లో నుండి మనం ఏం చేయాలంటే డూప్లికేట్స్ని తీసేసి ఆ డూప్లికేట్స్ అన్నిటిని తీసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో ఆ పేర్లన్నిటిని కౌంట్ చేసుకుంటాం. అలా కౌంట్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చంటే మన దగ్గర ఉన్న డేటాబేస్ లోపల టోటల్గా ఎంతమంది ప్లేయర్స్ అనేవాళ్ళు ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశారు అనేది తెలుసుకోవచ్చు. అలా చేయాలి అనుకోండి, మన క్వైరీ ఎలా రాస్తామని జనరల్గా ఎలా రాస్తామంటే దాని యొక్క సింటాక్స్ ఏంటిదంటే సెలెక్ట్ అని రాసేసి కౌంట్ అని పెట్టేసేసి మనం ఏం చేస్తాము డిస్టింక్ట్ అని రాసేసి నేమ్ పెట్టేసి తర్వాత ఫ్రమ్ టేబుల్ నేమ్ ప్లేయర్ అండర్ స్కోర్ మ్యాచ్ అండర్ స్కోర్ డీటెయిల్స్ కనుక ఇచ్చేసాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే యూనిక్గా ఎంతమంది ప్లేయర్స్ అయితే ఉన్నారో టోర్నమెంట్లో ఆ ప్లేయర్స్ యొక్క కౌంట్ అనేది మనం చూడొచ్చు అనమాట.
ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా రాయడం ద్వారా మనకి ఏమైందంటే కౌంట్ అనేది 8 అనేది రావడం. 8 మంది ప్లేయర్స్ అనేవాళ్ళు ఉన్నారు ఈ టోర్నమెంట్ అనేది నాకు అర్థమవుతుంది అనమాట. దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి కోర్టులో గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి ప్లేయర్ రౌండ్ చేసి వచ్చాను. ఓకే, నేనేం చెప్పాను ఒక టికెట్ ఏమని చెప్పాను, ఈ టికెట్ మీనింగు నా దగ్గర ప్లేయర్ _మ్యాచ్_ డీటెయిల్స్ అని ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్లో నాకు ఏం కావాలనుకున్నా అంటే ప్లేయర్స్ ఎక్కడ ఉన్నారు, నేమ్ అనే కాలంలో ఉన్నారు. ఈ కాలంలో బోల్డ్ ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు కదా, మొత్తం ఈ టోర్నమెంట్లో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారో అని తెలుసుకోవాలనుకున్నాను. ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఏం చేద్దాం అంటే కౌంట్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు కాదు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది చూద్దాం అనుకున్నాను. ఇక్కడికి వెళ్ళి చూస్తే నాకు ఏమైందంటే ఇక్కడ ఏముందంటే జోసెఫ్ అని ఉన్నది, మళ్ళీ ఇక్కడ జోసెఫ్ అని ఉంది. ఓకే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేద్దామంటే ఈ కాలం లోపల చూసానుకో పేర్లు కనుక చూస్తే ఒకే పేరు బోల్డ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేద్దామంటే ఈ కాలం లోపల ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరి యొక్క నేమ్స్ అన్నీ తెచ్చుకున్నాం. అంటే ఒక కాలం లోపల ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు, నేమ్ అనే కాలం లోపల ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరి యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకున్నాం అనుకో, అప్పుడు నేను ఏం చేస్తాను, సెలెక్ట్ అని రాసేసి తర్వాత మనం ఏం చేస్తాము నేనేం చేద్దాం నేమ్ అనే కాలంలో ఉన్న వాళ్ళందరికీ తెచ్చుకోవాలనుకున్నాను. నేనేం చేస్తాను, నేమ్ అని రాసేసి తర్వాత ఏం చేస్తాను, ఫ్రమ్ అని రాసేసి టేబుల్ నేమ్ రాస్తాను అనమాట. ప్లేయర్ _మ్యాచ్_ డీటెయిల్స్ అని రాస్తాను అనమాట. ఓకే, అప్పుడు నాకేమైందంటే ఈ మొత్తం ప్రతిసారి కాపీ కదా. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక సెమీ కాల్ని పెట్టేస్తాను. పెట్టేసి నేను ఏం చేస్తాను రన్ చేస్తాను. అప్పుడు నాకేమైందంటే నా టోర్నమెంట్ లోపల మొత్తం ప్లేయర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది. వీటిల్లో నాకేమన్నారంటే జోసెఫ్ అనే పేరు బోల్డ్ అన్ని సార్లు రిపీట్ అయింది. అలానే ఇంకా ఇదే పేరు కాకుండా ఇంకా బోల్డ్ అనే నేమ్స్ కూడా మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. ఇలా డూప్లికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డూప్లికేట్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేయాలనుకుంది. అప్పుడు మనం ఎలా చేస్తాము, ఈ నేమ్ అనేది ఏదైతే ఉందో ఈ నేమ్ ముందర మనం ఏం చేస్తాము, డిస్టింక్ట్ అని ఒక క్లాజ్ని కనుక పెట్టామనుకోండి, అప్పుడు నాకేమవుతుందో చూద్దాం. ఏం జరిగింది, అప్పుడు మనం ఏదైతే కాలం తీసుకున్నామో ఆ కాలంలో ఉన్న డూప్లికేట్స్ అన్నీ పోయినాయి అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే డూప్లికేట్స్ అందరూ పోయారు కాబట్టి ఇప్పుడు నాకేమైంది అంటే ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కౌంట్ చేస్తున్నా. 4, 5, 6, 7, 8 అంటే 8 మెంబర్స్ ఉన్నారని చెప్పాం. అంటే ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారో కౌంట్ చేయాలనుకో జనరల్గా మనం ఏం చేస్తాము, ఒక కాలం లోపల ఎన్ని రోజులు ఉన్నాయో మనం కౌంట్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే కౌంట్ అనే అగ్రిగేషన్ ఫంక్షన్ యూజ్ చేయడం ద్వారా ఈజీగా అచీవ్ చేస్తాం. అలా చేయాలంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే కౌంట్ అని రాసేసి రౌండ్ బ్రష్లో ఏం చేస్తానంటే ఈ మొత్తాన్ని పెట్టుకున్నాను. ఓకేనా, ఓకే. ఆఫ్టర్ దట్ నాకేం జరిగింది, అప్పుడు టోటల్గా నాకు ఏమొచ్చిందంటే ఎంతమంది ప్లేయర్స్ అయితే ఆడారో వాళ్ళందరి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది నాకు రావడం జరిగింది. ఇలా చేయడంలో ఏమన్నా దొరుకుతుందో. నవీన్, డూ యూ హ్యావ్? ఓకేనా, ఓకే. అలానే నెక్స్ట్ కాన్సెప్ట్లో కలుద్దాం. హరివందన, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఓకే, అలానే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నేనేం చేశాను, ఇంకొక స్పెషల్ కేసెస్ గురించి చూద్దాం అనమాట. ఏంటిదంటే మనము ఇక్కడ నా దగ్గర డేటాబేస్ కనుక చూసారనుకోండి, ఆ డేటాబేస్ లోపల నాకు ఏముంటుంది అంటే నాకు డేటాబేస్లో కనుక చూసారనుకోండి కొన్ని కాలమ్స్ ఇక్కడ మీకు రైట్ సైడ్ కనపడుతుంది ఒక ఇమేజ్ని. ఆ ఇమేజ్లో కనుక చూసారనుకోండి నేమ్ అనే కాలం లోపల నాకేమంటే కొన్ని ఎంపీగా స్పేసెస్ అనేవి ఉన్నాయి. అలానే మ్యాచెస్ అనే కాలంలో కూడా నాకేమైనా కొన్ని ఎంపీగా స్పేసెస్ అనేవి ఉన్నాయి. అంటే మనం ఎప్పుడైనా సరే టేబుల్ కనుక క్రియేట్ చేస్తే ఆ టేబుల్ లోపల మనం ఏం చేస్తున్నామంటే కొన్ని ఏం చేస్తున్నాం, ఒక రో లోపల ఏం చేస్తున్నామంటే కొన్ని వాల్యూస్ అనేవి ఎలా ఉంటాయంటే నల్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఆ నల్ వాల్యూస్ని కనుక మనం ఏం చేస్తామంటే యాడ్ చేయాలనుకో ఎలా యాడ్ చేస్తారనే దాని గురించి మనం ఏం చేస్తామంటే ఆ నల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ నల్ వాల్యూస్ అన్నీ కూడా ఎన్ని ఉన్నాయి అనేది నేను ఏం చేద్దామంటే కౌంట్ చేద్దాం అనుకున్నాను అనమాట. అలా కౌంట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ కౌంట్ డిస్టింక్ట్ అని రాసేసి అంటే మనం ఏం చేస్తామంటే మనం జనరల్గా ఇక్కడికి వెళ్ళేసి మనం ఏం చేసామంటే కౌంట్ అని రాసేసి ఆ కౌంట్ పక్కన నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి నేమ్ అని పెట్టలేదు అనుకోండి, అప్పుడు నాకేమవుతుంది అంటే మనం తీసుకున్న టేబుల్ లోపల కూడా చూసానుకోండి నేమ్ అనే కాలంలోకి వెళ్ళానుకోండి, ఆ
స్కోర్ అనే కాలంలోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ మీకు ఏమవుతుంది చూడండి, కొన్ని నల్ వాల్యూస్ అనేవి కనపడుతుంది. అప్పుడు నాకేమవుతుంది, మనం ఆ నల్ వాల్యూస్ని కూడా ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే ఒక రో లోపల ఏం చేస్తామంటే నేమ్ దగ్గర నల్ వాల్యూస్ని కనుక మనం యాడ్ చేయాలి అనుకోండి, అలా యాడ్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇన్సర్ట్ ఇంటూ, అంటే మనం ఏం చేస్తామంటే టేబుల్ నేమ్ రాసేటప్పుడు ఆ టేబుల్ నేమ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక స్పెషల్ కేస్ అనమాట. అంటే నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను, ఆ టేబుల్ లోపల నేను ఏం చేద్దామంటే ఒక రోలో మొత్తం ఏం చేద్దామంటే ఒక రో ఆర్ ఒక కాలంలో ఒక చోట ఏం చేద్దామంటే నల్ వాల్యూ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేయాలి అంటే అప్పుడు నేను ఏం చేశానంటే అప్పుడు నేను ఏం చేశాను, అక్కడికి వెళ్ళి మనం ఎక్కడైతే నల్ వాల్యూని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాలం నేమ్ అనేది వదిలేసేసి తర్వాత వాటికి మాత్రం వాల్యూస్ కనుక ఇచ్చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏం జరిగిద్దంటే మనం క్రియేట్ చేసిన టేబుల్ లోపల ఏమైందంటే ఆటోమేటిక్గా ఒక ఎంటీగా ఒక స్పేస్ అనేది రావడం జరిగిపోయింది అనమాట. ఎలా అంటే మీరే ప్రాక్టీస్ చేయండి ఇది. ఎలా అంటే ఒకసారి చూద్దాం, మేము ఏజీ స్కోర్ అనే ఒక కాలం తీసుకున్నాం కదా, ఆ కాలం లోపల నేను ఏం చేసేసానంటే నేమ్ అనే పొజిషన్ లోపల నేను ఏం చేద్దామంటే ఒక వాల్యూని నల్ వాల్యూని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేయాలనుకోండి, ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి చూద్దాం అనమాట. ఓకేనా, అలా క్రియేట్ చేయాలనుకోండి మనం ఎలా చేస్తామంటే ఒకసారి కోర్ట్ దగ్గర ఉంది బయటకు వెళ్ళిపోదాం. ఇక్కడికి వెళ్ళాను, ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఒక టేబుల్ కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే ఫాస్ట్గా ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్, ఆఫ్టర్ ద టేబుల్ నేమ్ ఉంది ప్లే. ఆఫ్టర్ దట్ ఏం చేస్తున్నాం, రౌండ్ బ్రేస్ పెట్టి దాంట్లో ఏం చేస్తున్నాం నేమ్ varchar. ఓకే డన్. ఆఫ్టర్ దట్ ఏజ్ ఇంటీజర్, ఆఫ్టర్ దట్ స్కోర్ ఇంటీజర్ అని ఈ వాల్యూస్తో నేను ఏం చేద్దాం ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఇలా వచ్చేసి నేను ఏం చేస్తాను కనిపిస్తాను, ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది. ఈ టేబుల్లో నేను ఏం చేస్తానంటే కొన్ని వాల్యూస్ని ప్లేస్ చేస్తాను. ఎలా అంటే ఇన్సర్ట్ ఇంటూ అని రాసేసి టేబుల్ లేయర్ అని రాసేసి నేనేం చేద్దాం అనుకుంటున్నాను, నా దగ్గర టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో నేను ఏం చేద్దామంటే ఏజ్ అనే కాలం లోపల ఏ వాల్యూస్ ఇవ్వకూడదు అనుకున్నాను. అలా ఇవ్వకూడదు అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి అనుకోండి, అక్కడికి వెళ్ళి నేను ఏం చేయాలంటే నేమ్ అని రాశాను, ఏజ్ అనే కాలం రాయట్లేదు అనమాట, 4 అని రాశాను. రాసేసి ఆ తర్వాత నేను ఏం చేశానంటే వాల్యూస్ అనే కీవర్డ్ పెట్టేసేసి అక్కడికి వెళ్ళి కిందకి వెళ్ళి నేను ఏం చేశానంటే వాల్యూస్లో కూడా నేమ్ అనే కాలంలో ఏమిద్దాం అనుకున్నాను, నవీన్ అని నవీన్ అని ఇచ్చాను. ఆఫ్టర్ దట్ సెమీ కాలం పెట్టి స్కోర్ అనే కాలంలో ఎంత ఇద్దాం అనుకున్నానంటే 100 అని ఇద్దాం అనుకున్నాను. ఆఫ్టర్ దట్ సెమీ కాలం పెట్టేసి నేను రన్ చేశాను. ఏం జరిగిందో చూడండి. ఓకే అని చేసేసి నేను ఏం చేశాను, రన్ చేశాను. అప్పుడు నాకు ఏమైంది, ఏం జరిగిందో చూడండి మీరు, క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అయింది. వెంటనే టేబుల్లోకి వెళ్ళి చూసారనుకుంది, మీరు కనుక చూస్తే మీకు ఏమర్థం ఏంటంటే నేమ్ అనే కాలము అలానే స్కోర్ అనే కాలం వస్తుంది, కానీ ఏజ్ అనే కాలంలో నాకు ఏమవుతుందంటే ఒక ఎంటీగా ఒక స్పేస్ అనేది రావడం జరిగింది. వీటిని ఏమంటారంటే నల్ వాల్యూస్ అంటారు. అంటే మనం ఒక టేబుల్ లోపల నల్ వాల్యూస్ని కనుక మనం క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఏ కాలంలో అయితే మనం నల్ వాల్యూస్ని మనం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము, మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు వాల్యూస్ని ఆ కాలంలో కనుక ఆ కాలం నేమ్ని ఆ కాలంలో ఉండే వాల్యూస్ని కనుక మనం వదిలేసేసామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే నల్ వాల్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా నవీన్ బాయ్, ఏమన్నా డౌట్ ఉందా? నో సార్. ఓకే, అలానే మనం ఏం చేస్తున్నామంటే ఇలాంటి ఎప్పుడైనా సరే కౌంట్ ఆఫ్ అనే ఫంక్షన్ కనుక వాడామనుకోండి, ఎప్పుడైనా సరే కౌంట్ ఆఫ్ అనే ఆపరేటర్ కనుక వాడితే ఏం చేస్తుందంటే ఏవైతే నల్ వాల్యూస్ ఉంటాయో ఆ నల్ వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయంటే డిఫాల్ట్గా అవన్నీ కూడా ఏమవుతాయంటే ఎక్స్క్లూడ్ అయిపోతాయి. అంటే ఎప్పుడైనా సరే ఒక కాలం లోపల మనం ఏం చేస్తామంటే వాల్యూస్ని కనుక ఒక కాలం లోపల ఏదైనా సరే ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అనేది మనం కౌంట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఆ కాలంలో ప్రజెంట్ అయిన నేమ్ని ఆ కాలంలో ఏదైనా వాల్యూ ఉంటే దానిని మాత్రం ఏం చేస్తుందంటే కంప్యూటర్ కౌంట్ చేస్తుంది. అలానే ఒక కాలం లోపల నల్ వాల్యూస్ కనుక ఉన్నాయి అనుకోండి, ఆ
వాటన్నిటిని కూడా ఏం చేస్తానంటే కంప్యూటర్ అనేది స్కిప్ చేసేసి ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఏం చేస్తుందంటే కౌంట్ చేసి చెప్పదనమాట. అలా మనకి ఏమవుతుందంటే ఇలా జరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఈ ఆపరేషన్ కూడా మనం ఏం చేద్దామంటే ఇది వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ అనమాట. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా, నా దగ్గర ప్లేయర్ అనే టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది చూద్దాం. ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాను అనుకోండి, సెలెక్ట్ అని రాసేసి నేనేం చేసేసాను సెలెక్ట్ ఫ్రమ్ అని రాసేసి టేబుల్ నేమ్ రాశాను. టేబుల్ నేమ్ ఎందుకు ప్లేయర్ కాబట్టి ప్లేయర్ అని రాసేసాను. ఆఫ్టర్ సెమీ కాలం పెట్టాను. ఈ కాలం లోపల ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాం. అందుకోసం నేను ఏం చేశాను అంటే కౌంట్ ఆఫ్ అని పెట్టేసేసి ఎక్కడికి వెళ్ళి నేమ్ వచ్చేసరికి నేమ్ ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ వచ్చేసి చూసాను ఎన్ని వచ్చినాయి, ఒక కాలం అని వచ్చేసింది. అదే నేను ఏం చేశాను అంటే పొరపాటున ఇక్కడ కాలంని ఏజ్ అని ఇచ్చాను. అప్పుడు ఎన్ని వస్తాయో చూద్దాం. 0 అని వచ్చింది చూడండి. అండ్ నాకు ప్లేయర్ అనే టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఒక రో ఉంది. కానీ నేను ఏజ్ అనే కాలం ఇవ్వగల నాకేం జరిగింది, ఆ కాలంలో ఏవైతే ఉన్నాయో వాల్యూస్ లేవు కాబట్టి కంప్యూటర్ అనేది ఏం చేసిందంటే అక్కడ ఉన్న వాల్యూని ఏం చేసిందంటే స్కిప్ చేయడం అనేది చేసిందనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడికి స్టార్ అని ఇచ్చామంటే ఏం జరిగిద్దో చూద్దాం. అదే స్టార్ అని కనుక మనం ఇచ్చామంటే ఏం జరిగిద్దో చూద్దాం. స్టార్ అని మనం ఇచ్చామనుకో అప్పుడు ఏమైందంటే అక్కడ ఉన్న పర్టికులర్గా మనం కాలంని మెన్షన్ చేయడం ద్వారా ఏమైందంటే దానిలో ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్ లోపల, ఆ కాలం నేమ్ లోపల ఏవైతే రోస్ ఉంటాయో ఆ రోస్లో నల్ వాల్యూస్ కనుక ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే స్కిప్ అవ్వడం అనేది జరుగుతాయి అనమాట. అంటే అది ఎక్స్క్లూడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కౌంట్ ఆఫ్ అనే ఆపరేషన్ మనం చేసినప్పుడు ఏం చేస్తుందంటే ఒక కాలం లోపల ఏవైతే రోస్ ఉంటాయో, ఒక టేబుల్ లోపల ఏవైతే రోస్ ఉంటాయో ఆ రోస్ లోపల ఎక్కడైతే వాల్యూస్ ఉంటాయో వాటిని మాత్రం ఏం చేస్తుందంటే కౌంట్ చేస్తుంది. అలా కాకుండా నల్ వాల్యూస్ ఉంటే ఏమవుతుందంటే మనకి కంప్యూటర్ ఏం చేస్తుందంటే డిఫాల్ట్ వాటన్నిటిని కూడా ఏం చేస్తుందంటే ఎక్స్క్లూడ్ చేయడం అనేది చేస్తాం అన్నమాట. ఓకే. అలానే మనం ఏం చేస్తామంటే ఈ కౌంట్ ఆఫ్ అనే ఆపరేషన్ కనుక మనం యూజ్ చేయాలనుకోండి, మనకి ఏం చేస్తామంటే మనకి బోలెడు రకాల వెరైటీస్ అనేవి ఉన్నాయన్నమాట. వాటిలో మనం ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక టేబుల్ లోపల ఎన్ని రోస్ ఉన్నాయో అని చూడాలనుకోండి, కౌంట్ ఆఫ్ అని పెట్టి తర్వాత స్టార్ పెట్టినా మనం తెలుసుకోవచ్చు. లేదంటే కౌంట్ ఆఫ్ అని పెట్టి 1 పెట్టినా తెలుసుకోవచ్చు. లేదా కౌంట్ ఆఫ్ అని ఇచ్చేసి వదిలేసినా కానీ మనకి ఏమైందంటే డైరెక్ట్గా తెలుసుకోవచ్చు. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే అక్కడ కాలం నేమ్ కనుక చెప్పామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే నల్ వాల్యూస్ని కంప్యూటర్ ఏం చేస్తుందంటే డిఫాల్ట్గా ఏం చేస్తుందంటే ఎక్స్క్లూడ్ చేసేస్తుంది. కాబట్టి అందుకని మనం ఏం చేయాలంటే అక్కడ స్టార్ కానీ 1 కానీ ఇలా ఎంటీగా కానీ వదిలేయడం ద్వారా మనం ఈజీగా అలాంటి వాటి నుండి మనం ఏం చేయవచ్చు అంటే ఎస్కేప్ అవ్వచ్చు అన్నమాట. ఓకే. అలానే నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. అలానే మనం ఏం చేయవచ్చు అంటే ఈ అగ్రిగేషన్స్ అనేవి సింగిల్గానే కాదనమాట. ఇంకొక కాన్సెప్ట్ అంటే మనం అగ్రిగేషన్ ఫంక్షన్స్ని ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ అగ్రిగేషన్ ఫంక్షన్స్ని కూడా ఏం చేయొచ్చు అంటే ఒకేసారి అప్లై చేయొచ్చు అనమాట. అవన్నీ కూడా ఎలా అప్లై చేస్తారనే వాటి గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు 1 by 1 అనేది చూద్దాం అనమాట. అలానే ఏంటిదంటే నా దగ్గర ఒక క్వైరీ ఉందనమాట. ఏంటిదంటే నా దగ్గర ఒక టేబుల్ ఉంది కదా, player_match_ table అని ఒక టేబుల్ ఉంది కదా. ఈ టేబుల్ లోపల నాకేం కావాలనుకుందంటే హైయెస్ట్ స్కోర్ ఎవరు కొట్టారు, లోయెస్ట్ స్కోర్ ఎంత అనేది తెలుసుకుందాం అనుకున్నాను. హైయెస్ట్ స్కోర్ ఎంతో తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాను అవి? నా దగ్గర ఇక్కడ టేబుల్ ఉంది కదా, player_match_ table అని ఒక టేబుల్ ఉంది కదా, player_match_ details అని ఒక టేబుల్ ఉంది కదా. ఈ టేబుల్ లోపల ఏమంటే బోల్డ్ అంతమంది ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు బోల్డ్ అంత రన్స్ కొట్టారు. వాళ్ళలో హైయెస్ట్ రన్స్ ఎంత అనేది తెలుసుకోవాలనుకున్నాను, హైయెస్ట్ స్కోర్ ఎంత అనేది తెలుసుకోవాలనుకున్నాను ఈ టేబుల్లో. అలా తెలుసుకోవాలనుకో ఎలా తెలుసుకుంటాం? Do you know? No idea, sir. Like, can you explain? Select max of score. ఓకే. కిందకు వచ్చి ఫ్రమ్ టేబుల్. ఏంటంటే మనం ఏం చేద్దాం అనుకున్నాము, హైయెస్ట్ స్కోర్ ఎంతో తెలుసుకోవాలనుకున్నాను. ఎక్కడి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను? పర్టికులర్గా నేను ఒక పర్సన్ కాదు, ఎంటైర్ ద టేబుల్లో హైయెస్ట్ స్కోర్ ఎంత తెలుసుకోవాలనుకున్నాను. అంటే స్పెసిఫిక్గా ఒకళ్ళ గురించి అయితే వేరేనే క్లాస్ వాడాలి. ఎంటైర్ ద టేబుల్లో తెలుసుకోవాలంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఫ్రమ్ అని రాసేసి ఆ తర్వాత ఏం చేశానంటే టేబుల్ నేమ్ రాసేసాను. ఓకే. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఏం చేద్దాం అనుకుంటున్నాను, నేను డేటాబేస్ తెచ్చుకుందాం అనుకుంటే ఏం రాయాలి, సెలెక్ట్ అని రాసేసి ఆ తర్వాత నేను ఏం చేస్తాను
ఏ కాలం యొక్క డీటెయిల్స్ అయితే మనం తెచ్చుకున్నామో ఆ కాలం నేను చెప్తాను. ఏ కాలంలో నేను తెచ్చుకోవాలనుకుంటుంది స్కోర్. ఎక్కడ ఉంది స్కోర్ అనే కాలంలో ఉంది, స్కోర్ అని పెట్టుకున్నాను. అప్పుడు నాకు ఏమైందంటే స్కోర్ అనే కాలం లోపల డేటా అంతా నాకు రావడం జరిగింది. ఈ డేటా లోపల నేను ఏం చేద్దాము, ఈ డేటా లోపల గోల్డెన్ కాలమ్స్ అని, ఆ కాలమ్స్ లోపల ఏ ఇంటీజర్ అయితే ఉందో ఆ హైయెస్ట్ ఇంటీజర్ తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అగ్రిగేషన్ ఫంక్షన్స్ అనేవి అప్లై చేస్తాం. ఏం చేస్తాం అంటే ఒక కాలం లోపల ఏవైతే వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ అన్నిటిని సింగిల్ వాల్యూని మనం తెచ్చుకోవాలనుకుంది. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే అగ్రిగేషన్ ఫంక్షన్స్ అనే వాటిని అప్లై చేస్తాం. వాటిలో మనం ఏ ఫంక్షన్ అప్లై చేయాలి, మ్యాథ్స్ వాల్యూ తెచ్చుకోవాలంటే అప్పుడు నేను ఏం చేయాలంటే మ్యాథ్స్ అని పెట్టాలి. ఇప్పుడు మ్యాథ్స్ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తానంటే కాలం నేమ్ ఏదైతే ఉందో ఆ కాలం నేమ్ అనేది చేశాను అనమాట. అప్పుడు నాకు ఏమైంది అంటే మనం తీసుకున్న కాలం లోపల మ్యాథ్స్ వాల్యూ ఎంతో వచ్చేసేసింది అనమాట. ఓకే, అలా నేను అంటే స్కోర్ అనే కాలం లోపల నాకు లోయెస్ట్ వాల్యూ ఎంతో చూద్దాం అనుకున్నాను. అలా చూడాలనుకో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వెళ్ళేసి నిన్నని పెట్టేసి క్లియర్ వచ్చేసేసింది. అప్పుడు మిన్ వాల్యూ వచ్చేసింది. అలానే మనం ఏం చేయొచ్చు అంటే మిన్ వాల్యూని మ్యాథ్స్ వాల్యూ రెండింటికి కూడా ఒకేసారి చూద్దాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడికి వెళ్ళి నాకేంటి ఫంక్షన్ కాలం మీద కాడ మ్యాథ్స్ అని పెట్టి మ్యాథ్స్ వాల్యూ తెలుసుకోవాలి. కాబట్టి నేను ఏం చేయాలి, రౌండ్ బ్రేక్ పెట్టి దాంట్లోకి వెళ్ళి ఏం చేయాలి, స్కోర్ రాయాలి. రాసేసాను. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే రన్ చేశాను. నాకు సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఏమైనా వచ్చింది, సింటాక్స్ ఎర్రర్ అంటే మనకు తెలుసు అంటే మనం రాసిన క్వైరీ అనేది ప్రాపర్గా లేదని. ఎందుకు లేదు అంటే మిగతాదంతా నాకు తెలుసు. ఏంటంటే ఇక్కడ మాత్రం నేను ఏదో తప్పు రాశాను. ఏంటిదంటే మనం తెలుసుకున్న అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఏ రెండు ఫంక్షన్ ని పక్క పక్కనే రాయకూడదు. అలా రాయాలి అంటే ఏం చేయాలంటే కామాతో సపరేట్ చేయాలన్నమాట. కామాతో సపరేట్ చేసి రన్ చేశాను. ఇప్పుడు నాకేమైందంటే మన స్కోర్ అనే టేబుల్ లోపల వాల్యూ వచ్చేసింది, మ్యాథ్స్ వాల్యూ కూడా ఇలా వచ్చేసింది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక అగ్రిగేషన్ ఫంక్షన్ లోపల మల్టిపుల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ మల్టిపుల్ వాల్యూస్ని కూడా మల్టిపుల్ ఫంక్షన్స్ని కూడా మనం ఒకేసారి అప్లై చేయొచ్చు అన్నమాట. ఇలా చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? ఏమన్నా డౌట్? ఓకేనా? అలానే మనం ఇప్పుడు దాకా ఇంకా స్పెషల్ కేసెస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు నేను ఏం చేశానంటే నేను ఒక కాలం లోపల నాకు ఏముంది అంటే ఈ స్పెషల్ కేసెస్ ఏంటంటే కెన్ యూ యూజ్ సమ్ అనే ఒక ఆపరేషన్ ఉంది కదా. ఈ సమ్ అనే ఆపరేషన్ని మనం ఏం చేస్తామంటే నేమ్ అనే కాలం మీద అప్లై చేస్తాను. అప్పుడు వాట్ విల్ బి ద అవుట్పుట్ అనేది చూద్దాం అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకా మనకి ఏముందంటే ఈ అగ్రిగేషన్స్ ఫంక్షన్స్ని మనం అప్లై చేసేటప్పుడు మనకి కొన్ని స్పెషల్ థింగ్స్ ఉన్నాయి అన్నమాట. ఏంటిదంటే ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్లో కొన్నిటికి మనం ఏం చేస్తామంటే కొన్నిటి మీదే మనం ఆపరేట్ అనేది చేయాలన్నమాట. ఎలా అంటే దాంట్లో మనం ఏం చేస్తామంటే సమ్ అనే ఒక అగ్రిగేషన్ ఫంక్షన్ ఉందనుకోండి. ఈ సమ్ అనే ఫంక్షన్ని మనం ఎక్కడ యూజ్ చేయగలమంటే మనం ఎక్కడ యూజ్ చేయగలము, నాన్ న్యూమరికల్ అంటే న్యూమరికల్ డేటా ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం మనం యూజ్ చేయగలం. అంతేగానేసి నాన్ న్యూమరికల్ డేటా అంటారు. నాన్ న్యూమరికల్ డేటా అంటే ఏంటిదంటే నాకు ఇంటీజర్ కాకుండా ఉన్న వాల్యూస్ని ఏమంటారు అంటే నాన్ న్యూమరికల్స్ అంటారు. అంటే మనకి ఇంటీజర్ కానీ ఫ్లోట్ అనేవి కానీ అవి కాకుండా ఏవైతే డేటా ఉంటాయో వాటన్నిటిని కూడా ఏమంటారంటే నాన్ న్యూమరికల్స్ అంటారు. ఇలాంటి నాన్ న్యూమరికల్స్ మీద మనం ఏం చేస్తామంటే సమ్ అనే ఆపరేషన్ని మనం పర్ఫామ్ చేసేసామనుకోండి, మనకి ఏమవుతుంది అంటే ఆ ఆపరేషన్ అనేది ఏమవుతుందంటే సింటాక్స్ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఎప్పుడైనా సరే మనం అగ్రిగేషన్ ఫంక్షన్స్ని మనం ఏం చేస్తామంటే అగ్రిగేషన్ ఫంక్షన్ లోపల సమ్ అనే ఫంక్షన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఇంటీజర్ వాల్యూస్ మీద మాత్రమే మనం ఏం చేస్తామంటే ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే పర్ఫామ్ చేయగలం. అంతేగాని అగ్రిగేషన్ ఫంక్షన్ చేసుకుని స్ట్రింగ్ కానీ డేట్ అనే డేటా టైప్ మీద కానీ టైం అనే డేటా టైప్ మీద కానీ డే టు టైం ఇంకా బోల్డ్ అన్ని మనకు ఉంటాయి కదా డేటా టైప్స్. ఈ డేటా టైప్స్ మీద ఎప్పుడు కూడా మనం ఏం చేస్తుంటే అగ్రిగేషన్ ఫంక్షన్స్ని యూజ్ చేయలేమన్నమాట. ఇది వన్ ఆఫ్ ద స్పెషల్ కేస్ అన్నమాట. ఓకేనా? దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? అలానే మనకి ఏం చేస్తుందంటే ఈ డేటా టైప్ మీద మనం అగ్రిగేషన్ ఫంక్షన్స్ కనుక మనం వర్క్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే ఈ అగ్రిగేషన్ ఫంక్షన్లో సమ్ అనే అగ్రిగేషన్ ఫంక్షన్ని కనుక మనం అప్లై చేసేసామనుకోండి, SQL లైట్ అయితే ఏం చేస్తుందంటే మనకి ఆపరేషన్ అంతా కూడా నాకు ఏం చేస్తుందంటే 0.0 అని కనుక ఇచ్చింది అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే ఈ స్ట్రింగ్ ఇలాంటి వాటి మీద మనం అప్లై చేస్తే అప్పుడు అవుట్పుట్ అనేది ఇలా చూపిస్తుంది. అదే PostgreSQL అయితే ఏమన్నా వస్తుందంటే మనం ఏం చేసాము
ఒక ఇంటీజర్ వాల్యూ మీద కాకుండా మనం ఒక స్ట్రింగ్ కానీ డేటు టైపు ఇలాంటి డేటా టైప్ ఉన్న వాల్యూస్ మీద కనుక అగ్రిగేషన్ ఫంక్షన్స్ కనుక అప్లై చేస్తామనుకోండి, అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే నన్ అని రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇంటర్వ్యూస్లో మనం ఏం అడుగుతారంటే వన్ ఆఫ్ ద మేజర్గా అడిగే వాళ్ళు ఇలా అడుగుతారన్నమాట. ఓకే. ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ని మనం ఏం చేస్తామంటే బేస్డ్ ఆన్ మనం ఏం చేస్తామంటే లెక్సోగ్రోఫిక్ ఆర్డర్ అంటే మనం ఏం చేస్తామంటే లెక్సోస్కోపిక్ ఆర్డర్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే వాటి మీద ఏం చేస్తామంటే అప్లై చేయడం అనేది చేస్తాం కదా. అంటే మనము నిన్ననే ఆపరేషన్ కనుక వాడామనుకోండి, మనం తీసుకున్న వాటిలో లెక్సోగ్రోఫిక్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్లో చిన్నది ఏదైతే ఉందో దాని ఆధారంగా ఏం చేస్తామంటే నిన్ననే ఫంక్షన్ వస్తుంది. అంటే మనం స్ట్రింగ్ మీద అప్లై చేస్తామనుకోండి, వాటిలో లీస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆల్ఫాబెటికల్లో ఏదైతే లీస్ట్ వాల్యూ ఫస్ట్ ఉందో ఆ ఫస్ట్ వాల్యూ అనేది ఏం చేస్తుందంటే మిన్ వాల్యూగా తీసుకుంటాం. అదే మ్యాథ్స్ అనుకున్నాం అనుకోండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో ఏదైతే పెద్ద వాల్యూ ఉందో దాని మీద మాత్రం ఏం చేస్తుందంటే అప్లై చేస్తుంది. సమ్ అనేది చూసుకున్నాం అనుకోండి, మనం తీసుకునే డేటాబేస్ని ఆధారంగా చేసుకొని ఆ డేటాబేస్ తగినట్లు ఏం చేస్తుందంటే వాల్యూ ఇస్తుంది. అలానే మనకి ఏం చేస్తుందంటే కౌంట్ ఆఫ్ అనేది ఇచ్చామనుకో డిఫాల్ట్ అన్నిటిలో కూడా ఏం చేస్తుందంటే డిఫాల్ట్ వాల్యూస్ని ఇచ్చేస్తుంది. అది యావరేజ్ అనేది ఫంక్షన్ వాడామనుకోండి ఈ స్పెషల్ ఎలిమెంట్స్ మీద, అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఆ డేటాబేస్ టైప్ని బట్టి ఏం చేస్తుందంటే 0.0 అన్న రావడం కానీ నన్ అనేవి రావడం కానీ జరుగుతాయి అన్నమాట. లెక్సోగ్రోఫిక్ ఆర్డర్ అంటే మీ అందరికి చెప్పాను అనమాట. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏదైతే ఫస్ట్లో దాని ఆధారంగా తీసుకుంటుంది అనమాట. ఇలా మనకి ఏం చేస్తుందంటే మనం అగ్రిగేషన్ ఫంక్షన్స్ని ఒక స్ట్రింగ్స్ మీద కనుక మనం డీల్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఈ టేబుల్లో చూపించినట్టు జరుగుతాయి అన్నమాట. మీరు ఏం చేయాలంటే అప్పుడు స్ట్రింగ్స్ మీద అగ్రిగేషన్ ఫంక్షన్స్ అప్లై చేయలేము అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. అలానే మనం ఏం చేస్తామంటే ఓన్లీ నల్ వాల్యూస్ అంటే మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే మనకి కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే నల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ నల్ వాల్యూస్ అన్నిటి మీద కూడా ఏం చేస్తుందంటే అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే డినైడ్ అవ్వడం, అటన్నిటిని కూడా ఏం చేస్తుంటే ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ అన్నిటిని కూడా ఏం చేస్తుంది నల్ వాల్యూస్ని స్కిప్ చేయడం అనేది చేస్తుంది అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్లో చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటిదంటే అలియాస్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. అలియాస్ అంటే ఏంటి అనేది చూద్దాం. అలియాస్ అంటే ఏంటంటే ఒకసారి చూద్దాం. అలియాస్ అంటే ఏంటిదంటే టెంపరీ నేమ్ ఆఫ్ ద కాలం. అంటే మనం ఏదైనా ఒక కాలంకి టెంపరీగా ఒక పేరుని కనుక మనం ఏం చేసిస్తామంటే అసైన్ చేసిస్తామనుకోండి, అలా అసైన్ చేయడానికి మనం ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అలియాస్ అని పిలుస్తారు. అంటే మనం ఏదైనా సరే ఒక కాలంకి టెంపరీగా ఒక పేరుని కనుక అసైన్ చేయడాన్ని ఏమంటారంటే అలియాస్ అని పిలుస్తారు. దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ అని రాసి కాలం నేమ్ రాసేసి ఏం చేస్తామంటే అలియాసింగ్ కనుక చేయాలనుకో మనం ఏం వాడతామంటే యాజ్ అని కనుక వాడామనుకోండి దాన్ని అలియాస్ అంటారు. అలియాస్ అంటే ఏంటి? టెంపరీ నేమ్. అంటే C1 యాజ్ A1 అని రాసేసి కామా పెట్టి C2 యాజ్ A2 ఇట్లా రాస్తాం. అంటే C1 అంటే కాలం నేమ్, యాజ్ అని పెట్టామంటే ఆ కాలం నేమ్ని టెంపరీగా మారుస్తున్నాం. ఏ పేరుగా మారుస్తున్నాం అంటే A1గా మారుస్తున్నామని రాస్తాం. అలా మనం ఎన్ని కాలమ్స్ని అయితే మార్చుదాం అనుకుంటున్నామో ఆ కాలం నేమ్స్ పక్కన యాజ్ అని పెట్టేసి మనం పెట్టాలనుకున్న నేమ్ కనుక పెట్టుకుంటా వెళ్ళామనుకోండి, అప్పుడు మనకి ఏమైందంటే టెంపరీగా మనం కాలం యొక్క నేమ్ ఏమైందంటే మారిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా చేయడం కోసం మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలియాస్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకుందాం. ఓకే. సో నేనేం చేసేసానంటే నా దగ్గర డేటాబేస్ లోపల నాకు దగ్గర ఏముంది నేమ్ అని ఒక కాలం ఉంది కదా, ఆ నేమ్ అంటే నా దగ్గర player_match_ డీటెయిల్స్ అని ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో నాకేమంటే బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి కదా, ఆ కాలమ్స్లో కూడా నాకేంటంటే నేమ్ అనే ఒక కాలం ఉంది. ఆ నేమ్ అనే కాలం నేను ఏం చేద్దాం అనుకున్నానంటే టెంపరీగా player_name అనే టేబుల్గా మారుద్దాం అనుకున్నాను. అలా మార్చాలనుకోండి మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ ఏం చేస్తామంటే నేమ్ అని రాసేసి యాజ్ అని పెట్టి player_name అని రాసేసి ఆ తర్వాత ఫ్రమ్ టేబుల్ నేమ్ కనుక చెప్పామనుకోండి, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మనకు వచ్చిన కాలం నేమ్ కాస్త ఏమైందంటే టెంపరీగా player_name అనే కాలం నేమ్తో మనకి ఏమైందంటే విజిబుల్గా షో అవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి కోడ్ ప్లేగ్రౌండ్లోకి వెళ్ళి ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం. నా దగ్గర డేటాబేస్ ఉంది కదా,
ఈ డేటాబేస్ లోపల నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఈ డేటాబేస్ లోపల నేమ్ అనే ఒక కాలంని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఎలా తెచ్చుకుంటాము నవీన్, ఎలా తెచ్చుకుంటాము? ఇలా రాసేసుకొని సెమీకాలం పెట్టామనుకోండి, నేమ్ అనే కాలంలో ఉన్న డేటా మొత్తం రావడం జరిగింది. ఇప్పుడు నేనేం చేశాను అంటే నేమ్ అనే కాలంకి ఏదైతే వచ్చిందో ఆ కాలం యొక్క పేరుని నేనేం చేద్దామంటే మారుద్దాం అనుకున్నాను. అలా మార్చాలి అంటే ఏం చేస్తానంటే అలియాసింగ్ అంటారు. అప్పుడు నేనేం చేస్తానంటే ఏఎస్ యాజ్ అని పెట్టేసి అక్కడ నేను ఏమైతే పేరు పెడదాం అనుకుంటున్నానో ఆ నేమ్ అనేది రాసుకుంటాం అన్నమాట. ప్లేయర్ _ నేమ్ అని రాశాను. రాసేసి నేను ఏం చేశానంటే రన్ చేశాను. అప్పుడు నాకేమైందంటే నా కాలం యొక్క నేమ్ ఏదైతే ఉందో నేమ్ అనే పేరు కాస్త నాకేమైందంటే ప్లేయర్ _ నేమ్గా మారిపోయింది. అదే మనం ఒకసారి ఏం చేద్దామంటే ఇదే నేమ్ అనేది నేను క్రియేట్ చేసిన టేబుల్లో కూడా మారిందా లేదని చూద్దాం అనుకున్నాను. వెంటనే నేను ఇక్కడికి వెళ్ళి చూసాను నేమ్ అనేది మాత్రమే ఉంది. జస్ట్ ఈ క్వైరీ రన్ చేసినప్పుడు ఏమైందంటే జస్ట్ టెంపరీగా నేమ్ అనే పేరు రావాల్సిన కాలం నేమ్ కాస్త ప్లేయర్ _ నేమ్గా టెంపరీగా మాత్రమే మారుతుందన్నమాట. ఇలా మార్చడాన్ని ఏమంటారంటే అలియాస్ అని పిలుస్తారు అన్నమాట. ఓకే, ఈ అలియాసింగ్ అనేది కనుక మనం చేయాలి అంటే ఏం చేస్తారంటే ఏఎస్ యాజ్ అనే ఫంక్షన్ అప్లై చేయడం అనేది చేస్తారనమాట. ఓకే, ఈ ఎలియాసింగ్ అనేది జస్ట్ కాలం నేమ్స్కే కాదనమాట. మనం ఏం చేయొచ్చు అంటే అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఏవైతే మనం అప్లై చేస్తున్నామో వాటికి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ అలియాసింగ్ అనేది అప్లై చేయొచ్చు అనమాట. ఎలా అంటే దానికి సింటాక్స్ ఏంటిదంటే సెలెక్ట్ అని రాసేసి అగ్రిగేషన్ ఫంక్షన్ చెప్పేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి కాలం పెడతాం కదా, ఆ పక్కన ఏఎస్ యాజ్ అని పెట్టి మనం ఏదైతే నేమ్ పెడదాం అనుకుంటున్నామో A1 అని కనిపించామనుకోండి, ఆ అగ్రిగేషన్ ఫంక్షన్కి వచ్చిన ఎంటైర్ ద నేమ్ కాస్త ఎలా మారిపోయిందంటే A1 అనే నేమ్తో నాకేమైందంటే మారిపోవడం అనేది జరుగుతుంది అనమాట. దీనికి కూడా మనం ఏం చేద్దాం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని కూడా ఏం చేద్దామంటే ఒకసారి కోర్టు ఎగ్జామ్లోకి క్లియర్ అవుట్ చేసి వచ్చేద్దాం. నేను ఇప్పుడు ఏం చేద్దామంటే నా దగ్గర ఒక స్కోర్ అనే కాలం ఉంది. ఆ స్కోర్ అనే కాలంలోకి నేను ఏం చేశానంటే బోల్డ్ ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు కదా, వాళ్ళల్లో నుండి ఏం చేశానంటే యావరేజ్గా ఎంత స్కోర్ అనేది కొట్టారు ఈ ఎంటైర్ ద టోర్నమెంట్లో, యావరేజ్గా అందరు కలిపి ఎంత స్కోర్ కొట్టారు అనేది చూద్దాం అనుకుంటున్నాను అనమాట. అలా చూడాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, యావరేజ్ స్కోర్ ఆఫ్ ద టేబుల్ ఈ టోర్నమెంట్లో ఏం చేశానంటే యావరేజ్ స్కోర్ ఆఫ్ ద ప్లేయర్స్ యొక్క డేటాని తీర్చుకుందాం అనుకున్నాం. యావరేజ్ స్కోర్ ఎంత తెచ్చుకోవాలనుకుంది. అప్పుడు మనం క్వైరీ ఎలా రాస్తామంటే సెలెక్ట్ అని రాసేసి ఏవీజీ అని రాసేసి రౌండ్ బ్రేస్లో స్కోర్ అని రాసేసి ఫ్రమ్ అని రాసేసి టేబుల్ నేమ్ అనేది ఇస్తాం కదా. అప్పుడు నాకేమవుతుందంటే ఆ టేబుల్ లోపల ఏమవుతుందంటే గోల్డెన్ కాలమ్స్ ఉన్నాయి కదా, ఆ కాలమ్స్ స్కోర్ అనే కాలం ఏదైతే ఉందో ఆ కాలంని ఏం చేస్తుందంటే ఆ కాలం లోపల ఏం చేస్తుంది టేబుల్ నుండి ఆ కాలంని సపరేట్ చేస్తుంది. దాంట్లో ఏవైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ అన్నిటిని ఏం చేస్తుందంటే కంబైన్ చేసేస్తుంది. ఆ కంబైన్ చేసి నాకు ఏం చేస్తుందంటే దాని మీద అగ్రిగేషన్ ఫంక్షన్ పర్ఫామ్ అయ్యి మనకి ఏమవుతుందంటే సింగిల్ వాల్యూ డెరైవ్ అవుతుంది. అప్పుడు నాకు ఏమవుతుందంటే యావరేజ్ స్కోర్ అనే టేబుల్లో ఏమవుతుందంటే సింగిల్ వాల్యూ 60 అనేది రావడం జరిగిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అక్కడ యావరేజ్ స్కోర్ అనే అవుట్పుట్ వచ్చింది కదా, ఆ పేరుని నేను ఏం చేద్దామంటే ఏవీజీ _ స్కోర్ అనే నేమ్గా మారుద్దాం అనుకున్నాను. అలా మార్చాలనుకుంటే మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే అగ్రిగేషన్ ఫంక్షన్ రాసామో ఆ ఫంక్షన్ పక్కన ఏఎస్ అని రాసేసి ఏవీజీ _ స్కోర్ అని రాసేసామనుకోండి, అప్పుడు మనకి ఏమైందంటే ఏవీజీ స్కోర్ కాస్త నాకేమైందంటే ఏవీజీ _ స్కోర్గా నాకేమైందంటే మారిపోవడం అనేది జరిగింది అనమాట. దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి కోర్టు ఎగ్జామ్లోకి క్లియర్ చేసి చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా టేబుల్ లోపల యావరేజ్గా ఎన్ని రన్స్ కొట్టారు అనేది చూద్దాం అనుకున్నాను అన్నమాట. అప్పుడు నేను ఏం చేశాను ఇక్కడికి వెళ్ళేసేసి ఏం చేశాను స్కోర్ అనే కాలం రాసి దాని మీద ఏం చేశాను ఏవీజీ ఫంక్షన్ పెట్టేసేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అని చెప్పి చూసాను. అప్పుడు నాకు ఏమైందంటే నా దగ్గర ఉన్న టేబుల్ లోపల ఏమైందంటే స్కోర్ అనే కాలం లోపల యావరేజ్ స్కోర్ అంటే వచ్చేసింది. ఈ యావరేజ్ స్కోర్ అనే పేరు ఏదైతే ఉందో ఈ పేరు నేను ఏం చేద్దామంటే టెంపరీగా మారుద్దాం అనుకుంటున్నాను. అలా మార్చాలంటే ఏం చేస్తాను అలియాసింగ్ చేస్తాను. అని రాసేసి దాని పక్కన ఏం చేస్తుంటే యావరేజ్ _ స్కోర్గా మారుద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇలా రాస్తాను. వెంటనే నాకేం జరిగిందో చూడండి, ఇందాక ఉన్న పేరు కాస్త నాకేమైందంటే మారిపోయి యావరేజ్ _ స్కోర్గా నాకేమైందంటే చేంజ్ అవ్వడం అనేది జరిగిపోయింది అన్నమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక కాలం యొక్క నేమ్నే కాకుండా ఒక అగ్రిగేషన్ ఫంక్షన్ మనం పర్ఫామ్ చేసినప్పుడు ఆ నేమ్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే టెంపరీగా కనుక మనం మార్చాలనుకోండి ఈ అలియాసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తాము.
దీంతో నాకేమైందంటే ఈ సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేద్దామంటే గ్రూప్ బై అనే మరొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. దీన్ని మనం ఏం చేద్దామంటే స్టార్ట్ చేసుకోవడం అనేది చేద్దాం. ఎందుకంటే మీరందరూ ప్రోయాక్టివ్గా ఉంటే మాత్రమే నేను ఏం చేయాలంటే కొంచెం ఫాస్ట్గా చెప్తాను. అలా కాకుండా మీరు ప్రోయాక్టివ్గా లేకపోతే దర్ ఇస్ నో ఇష్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.